నమస్తే ఫ్రెండ్స్. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలపై పాకిస్తాన్ ఫోకస్ చేస్తూ డ్రోన్లను, మిసైల్స్ను, యుద్ధ విమానాలను ప్రయోగించింది. వాటిని గాల్లోనే పేల్చి తునాతునకలు చేసింది భారత్ ఆర్మీ త్రివిధ దళాలు. భారత్ ఆర్మీ వాటన్నిటిని తిప్పికొట్టి పాకిస్తాన్కు గట్టిగానే బుద్ధి చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో హై అలర్ట్ను ప్రకటించింది భారత ప్రభుత్వం. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్ళేటటువంటి పలు రైళ్లను నిలిపివేసింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, ఆర్మీ పోస్టులనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని మరి పాకిస్తాన్ డ్రోన్లను కావచ్చు, మిసైల్స్ను కావచ్చు, యుద్ధ విమానాలను కావచ్చు పంపించి ధ్వంసం చేయాలని చెప్పేసి వాటి ఫోకస్ మొత్తం కూడా మరి పాకిస్తాన్ చేస్తుంది. ఈ పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించడం అనేది కొనసాగించింది. వీటన్నిటిని గాల్లోనే నిర్వీర్యం చేస్తుంది భారత ఆర్మీ దళాలు. పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఆత్మాహుతి డ్రోన్లు కావచ్చు, వీటన్నిటిని గాల్లోనే ఇండియాలోకి ప్రవేశించకుండా, భారత్లోకి ప్రవేశించకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గాల్లోనే వాటిని పేల్చి తునాతునకలు చేయటం అనేది జరుగుతోంది. రాజ్నాథ్ సింగ్తో త్రివిధ దళాల అధిపతులు భేటీ అయ్యి రక్షణ శాఖకు సంబంధించి, రక్షణ వ్యవస్థలకు సంబంధించి పలు కీలక అంశాల మీద చర్చలు జరిపారు. భారత్ చేస్తున్నటువంటి దాడులతో కుదేలైనటువంటి పాకిస్తాన్, అష్టదిగ్బంధన చేస్తూ పాకిస్తాన్ని కస్టడీ చేస్తున్నటువంటి భారత్ త్రివిధ దళాలు. ఇక్కడ మనం చూసినట్లయితే పాకిస్తాన్ 3 ఫైటర్ జెట్లను ప్రయోగించింది. ఆ 3 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసినటువంటి త్రివిధ దళాలు ఇతర అధునాతన ఆయుధాలతో పాకిస్తాన్ని కస్టడీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే భారత్ యుద్ధం చేసేది పాకిస్తాన్ మీద కావదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద అని చెప్పేసి కూడా కీలక ప్రకటన చేసింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ వక్రబుద్ధి, కుట్రబుద్ధి బయటపడుతోంది. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ దగ్గర పాకిస్తాన్కి సరిహద్దులు ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో మరి సామాన్య పౌరులు కావచ్చు, అంటే భారత పౌరుల మీద, భారత పౌరులు నివసించేటువంటి ఇళ్ల మీద వరుస దాడులు చేస్తూ ప్రాణ నష్టాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తుంది. మొత్తం 26 ప్రదేశాలని టార్గెట్గా చేసుకున్నారు. ఆ 26 ప్రదేశాల్లో ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లను కావచ్చు, మిసైల్స్ని కావచ్చును, వీటన్నిటిని భారత్ నిలువరింపజేసి గాల్లోనే కాల్చివేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మీడియాలో. ఇక్కడ పాకిస్తాన్ పన్నినటువంటి ప్రతి కుట్రను కూడా తిప్పి కొడుతూ మరి పాకిస్తాన్ని అష్టదిగ్బంధన చేసి పాకిస్తాన్ని కస్టడీ చేస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి కావచ్చు, భారత త్రివిధ దళాలకు కావచ్చు సెల్యూట్ చేయాల్సిందే మనం. ఇక్కడ మనం చూసినట్లయితే సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి జవాన్ వీరమరణం పొందారు. మరి అతని ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని యావత్తు దేశం మొత్తం తెలియజేస్తుంది. ఎందుకంటే వీరమరణం పొంది మరి దేశానికి సేవ చేసి మరి భరతమాత ఒడిలో ఒరిగినటువంటి మురళీ నాయక్కి మనమంతా సానుభూతి తెలియచేయాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనమందరం మరి నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున మరి వీరమరణం పొందారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ అనేది పక్కా ప్లాన్తోనే, దేశం మీద కక్షతోనే ప్రయత్నాలు చేస్తూ మరి ఆ యొక్క మిసైల్స్ని ప్రయోగిస్తున్నా కానీ భారత జవాన్లు సంయమనం పాటిస్తూ పాకిస్తాన్ మీద దండయాత్ర చేయాలని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలను ఎండగట్టి మరి అంతర్జాతీయ వేదిక మీద ఏకాకిని చేయాలి పాకిస్తాన్ అని చెప్పేసి మరి ఆలోచిస్తోంది, ఇంకా సంయమనం పాటిస్తుంది. అదే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ధీటుగా గనక భారత్ గనక అదే విధమైనటువంటి పోకడలు గనక చేస్తే పాకిస్తాన్ 24 గంటలు కాదు, ఒక్క 1 అవర్ 2 అవర్లోనే పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం చేసేటటువంటి సైనిక శక్తి కావచ్చు, అధునాతనమైనటువంటి ఆయుధ సామగ్రి కావచ్చు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం చాలా శక్తి కలిగినటువంటి దేశమే. అయినా కానీ
మరి సమయంలో పాటిస్తూ వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ని, వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి యుద్ధ ట్యాంకర్స్ని మాత్రమే మరి భారత్లో ప్రాణ నష్టం జరగకుండా వాటిని గాల్లోనే పేల్చి తునాతునకలు చేస్తున్నారు. భారత్కి ప్రత్యేకంగా మరి అభివందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే భారత్ ఈ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలతో మరి త్రివిధ దళాలు మనకి రక్షణ కవచాలుగా నిలిచినందుకు మరొకసారి వారికి సెల్యూట్ చేస్తూ మరి విజయవంతమైనటువంటి ఈ యొక్క ధర్మ యుద్ధంలో భారత్ గెలుస్తుంది, మరి పాకిస్తాన్ అనేది పతనమవుతుందని చెప్పేసి అందరం ఆశిద్దాం. జై హింద్.